మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకులు మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చనలు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి.